దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో బుధవారం అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 62 అన్నా క్యాంటీన్లను వర్చువల్ గా ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు. దర్శి పట్టణానికి ఈ సేవ అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో శుభ్రమైన భోజనం అందించడం అన్నా క్యాంటీన్ల లక్ష్యమని చెప్పారు. 5 రూపాయలకే భోజనం అందించడం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక అన్నా క్యాంటీన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ 62, ఇప్పుడు మొత్తం స్టేట్ లో మనకి 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతాయి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూలి పనికి వెళ్లే కార్మికులకు కానీ, పొలంకి వెళ్లే రైతులకు కానీ, టౌన్లకి ఉద్యోగాల కోసం వచ్చే నిరుపేదలకు కానీ ఇది ఒక మంచి పథకం, గొప్ప పథకం. ఎందుకంటే ఒక్క పూట పనిచేసినా మనకు ఒక రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్ మా దర్శి నియోజకవర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మన నారా లోకేష్ అన్నకి, అట్లాగే ఎప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఇంత మంచి ప్రోగ్రాం అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో ఒక పదవి రావటం కాదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కొడుకైనా, మాజీ ముఖ్యమంత్రి మనవుడు, మహానేత మనవుడైన మంగళగిరిలో ఓడిపోయాక ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా సేఫ్ నియోజకవర్గం, ఈజీ నియోజకవర్గం చూసుకోవచ్చు. కానీ ఎందరో అన్న ఓడిపోయిన దగ్గరే ఆ నేల మీదే విజయం సాధించాలి అని పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో పనిచేశారు. యువగలం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు, యువతకు దగ్గరయ్యారు, క్యాడర్తో నేరుగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఈ రోజు ఆయనకు బాధ్యతలు రావటం అంటే ఆయన ప్రజల గౌరవంతో, ఆయన కష్టంతో ఆయన మలుచుకొని సాధించుకున్న గౌరవం, ఆ స్థానం ఆయనకు వచ్చిందంటే అది ఆయన కష్టం. ఈ సందర్భంగా మా దర్శి నియోజకవర్గ నాయకులు, ప్రజలందరి తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.